ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి జూలై 2వ తేదీ అనగా గురువారం రోజు వారి యొక్క రాశి ఫలితాల ప్రకారం వారికి ఒక బంధం కారణంగా మరలా ఒక పెద్ద ప్రమాదం, అసలు ఏం జరగబోతుందో క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే వృశ్చిక రాశి వారు, ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచివారై ఉంటారండి. అంటే కలలో కూడా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి, ఎవరినైనా మోసం చేయాలి అనుకునే వ్యక్తులు కానే కారు. లోపల ఒకలా పైకి ఒకలా ఇలా నటించటం, యాక్టింగ్ చేయటం అనేది ఈ రాశి వారికి అసలు చేత కాదు. ఏదైనా సరే ఉన్నదేదో మొహం మీదే మాట్లాడుతూ ఉంటారు. అంటే కొంతమంది తీయగా మాట్లాడుతూ, కానీ కొంతమంది ఏంటంటే మనసులో ఈర్ష్య అసూయ కలిగి ఉంటారు. మోసం చేయటం అనేది ఈ రాశి వారికి అసలు చేత కాదని చెప్పుకోవచ్చండి. అయితే ఈ రాశి వారికి కూడా కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అమాయకత్వం ఉన్నప్పుడు నటించటం చేత కానీ మనుషులకే ఈ రోజుల్లో నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే తెలివిగా ఉన్నవారందరేమో హ్యాపీగా బతికేస్తున్నారు. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ఉండాలో సమయస్ఫూర్తిని ఉపయోగించి ఎప్పటికప్పుడు కూడా హ్యాపీగా గడిపేస్తున్నారు. కానీ ఇలాంటి నటన చేత కాని మనుషులు ఏమిటంటే ఉన్నది ఏదైనా కానీ మొహానే మాట్లాడేసే జనం చేత అనిపించుకుని వీరిలో గయ్యాల వీరు నోట్లో నోరు పెడితే మనం గెలవలేము అని చెప్పేసి ఇలా రకరకాలుగా మాటలు పడుతూ ఉంటున్నారు. అంటే తప్పు చేసింది ఎదుటి వాళ్ళైనా సరే వీరిని తప్పుడుగా చూసే అవకాశం అనేది ఉంటుందండి. అలాగే ఈ రాశి చెందిన వారు ఏమిటంటే చాలా అమాయకంగా ఉంటారు. అలాగని తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం చాలా పొరపాటండి. ఈ రాశికి చెందిన వారి కంటే ఇంకా తెలివైన వారు ఎవరు ఉండరని కూడా చెప్పుకోవచ్చు. మంచితనానికి మంచితనం, అమాయకత్వానికి అమాయకత్వం, ఇలా అన్ని రకాలుగా కూడా వీరి దగ్గర అన్ని రకాలైనటువంటి లక్షణాలు కలిపి మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగని వీరికి అందం విషయానికి వస్తే కనుక రూపంలో కూడా వీరు చాలా చక్కగా ఉంటారండి. ఈ రాశికి చెందిన వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, చాలా చక్కటి మొహాన్ని కలిగి ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటారు. మనసులో ఈర్ష్య ద్వేషాలు అనేవి ఉండవండి. ఆ మంచితనం అనేది వారి ముఖంలో చక్కగా కనపడుతూ ఉంటుంది. మంచి రూపం, ఆకర్షణీయంగా పెద్ద కళ్ళతోటి, పొడవైనటువంటి జుట్టుతోటి చాలా చక్కగా ఉంటారు. వారి జీవితంలో పడినటువంటి కష్టాలు ఎవరూ పడలేరండి. కానీ వీరికి ఉన్నటువంటి మంచితనం వలన, మంచితనానికి తోడుగా దైవానుగ్రహం ఉండి ఆ దేవుడు వీరిని అక్కడక్కడ కాపాడుతున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశికి చెందిన వారు పురుషులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక స్త్రీ రహస్యంగా ఎప్పటి నుంచో కూడా ఇష్టపడుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే వీరికి ఒక వయసు వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా వీరిని ఒక స్త్రీ ఇష్టపడుతూ ఉంటుంది. వారికి ఒక యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కూడా, అంటే వీరు ఏదైనా పనికి వెళ్ళనివ్వండి, లేదా వీరు చదువుకునే చోటు కానివ్వండి, లేదంటే వీరు ఉద్యోగం చేసే చోటు కానివ్వండి, ఇలా యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా వీరిని ఒక స్త్రీ ఇప్పటికీ కూడా ఇష్టపడుతూ ఉంటుంది. అయితే వీరిని ఒక విషయం ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులకి కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియక ఉండొచ్చు. ఎందుకంటే వీరు చాలా పెద్దగా పట్టించుకోకపోవడం, వీళ్ళ పని వీరు చేసుకోవడం వెళ్ళిపోతూ ఉంటారు. వీరు చక్కగా ఉండటం వలన కానివ్వండి, లేదంటే వీరికి ఉన్నటువంటి తెలివితేటల వల్ల కానివ్వండి, వీరికి ఉన్నటువంటి మాటల్లో ఆ టాలెంట్ వాళ్ళ కానివ్వండి, వీరి పనులు అనేవి వీరికి బాగా నచ్చుతాయి. ఈ రాశికి చెందిన వారు పనిచేసేటప్పుడు చూడాలండి, ఎంత శ్రద్ధగానో ఎంతో బాధ్యతగానో చేస్తూ ఉంటారు. వీరు పనిచేస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుందండి. చూడటానికి కూడా అంత శ్రద్ధగా చేస్తారు. అలాగే డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారు. ఎవరికైనా భయపడటం, లొంగటం అలాంటివి వీరికి చరిత్రలోనే లేవని చెప్పుకోవచ్చు అన్నమాట. మంచితనానికి వీరు ఎంతైనా సరే మాట వింటారు. ఎంతైనా వీరి చేత ఏమైనా చేపించుకోవచ్చు. పని కావాలన్నా, ఏదైనా సహాయం కావాలన్నా కానీ వీరిని గట్టిగా అరిచి వీరిని ఏదైనా ఒక మాటని వీరి చేత ఏదైనా పని చేపించుకోవాలనుకుంటే మాత్రం పైనుంచి ఆ భగవంతుడు దిగివచ్చినా కూడా వీరి మాట వినరండి. అంత ఇదిగా ఉంటారు. మంచితనానికి లొంగిపోతారు. కానీ భయపడితే మాత్రం ఎక్కడా కూడా ఈ రాశివారు అస్సలు లొంగరండి. ఇలాంటి లక్షణాలన్నీ కూడా వీరు ఏంటంటే వీరు పనిచేసే చోట ఒక స్త్రీ గమనించి ఆ పనులన్నీ కూడా వారికి నచ్చుతున్నాయి, వీరి యొక్క మాట తీరు కానివ్వండి, ఆ పని కానివ్వండి, ఇలా అన్నీ కూడా నచ్చుతున్నాయి. ఇలా నచ్చి ఈ స్త్రీ ఏమిటంటే వీరి మీద అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే వీరితో మాట్లాడాలి,
లేకపోతే వీరి యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటుందండి. వీరితో వీలైన మాట్లాడాలి, వీరికి ఏదైనా సలహాలు ఇవ్వాలి. అలాగే వీరు గమనించండి, మీరు పనిచేసే ప్రాంతంలో కానీ లేకపోతే మీ బంధువుల్లో కానీ అవ్వచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వారిలో కానీ, లేదంటే మీ స్నేహితుల్లాగా అవ్వచ్చు. ఇలా ఒక స్త్రీ మీతో తరచుగా మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఆమె డైరెక్ట్గా మీతోనే ఎదురుపడి మాట్లాడవచ్చు, లేకపోతే మీకు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడవచ్చు. అక్కడ కారణం ఏమీ లేకపోయినా కావాలని కదిలించి ఏదో ఒకటి మాట కలపటం, ఏదైనా సలహాలు ఇవ్వడం, అడగకపోయినా పలకరించటం అలాంటివి చేస్తూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా మనం తప్పుడు దృష్టితో చూడలేము. ఒక్కొక్కటి ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళుగా నచ్చుతూ ఉంటారు. ఎందుకు నచ్చుతారు అనేదానికి కారణాలు ఏమీ ఉండవు. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి టాలెంట్ను బట్టి ఆ స్త్రీ వీరి మీద అభిమానాన్ని పెంచుకుంటుంది. ఆడవారి మనస్తత్వం ఎప్పుడూ కూడా అలానే ఉంటుందండి. మగవారి దగ్గర ఉండవలసిన లక్షణాలన్నీ కూడా సరిగ్గా ఉన్నప్పుడు, అంటే వారి కుటుంబాన్ని చూసుకునేటువంటి విధానాన్ని బట్టి, లేదంటే కుటుంబాన్ని ప్రేమించే విధానాన్ని బట్టి, వారి యొక్క సంపాదనను బట్టి, లేదంటే వారి యొక్క టాలెంట్ని బట్టి, సంస్ఫూర్తిని బట్టి, వారి యొక్క డేర్ని బట్టి ఆడవారు అలా వారి యొక్క అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆడవారు గమనిస్తూ ఉంటారు. చూసి చూడనట్టుగా అలాంటివి గమనిస్తూ ఉంటారు. అలా కాకుండా పిరికితనంగా ఉండే వాళ్ళను, కుటుంబాన్ని పట్టించుకొని వాళ్ళను ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళను, ఇలాంటి వాళ్ళు అంటే ఎప్పుడు కూడా ఆడవారు అసలు గమనించరు ఇలాంటి వాళ్ళను. కాబట్టి మీలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఆ స్త్రీ మిమ్మల్ని గమనిస్తుంది. తప్పుడు ఉద్దేశాలతో కాకుండా ప్రతిదీ కూడా మనం తప్పుడుగా చూస్తే మాత్రం అది తప్పుడుగానే ఉంటుంది. మంచి ఉద్దేశంతోనే చూస్తే అది మంచిగానే ఉంటుంది. మీరు వివాహం కానీ వారైతే ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే, మీకు వివాహం కాకపోతే మీరు ఆ స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. అలాంటి దానికి ఏమీ ఇబ్బంది ఉండదు. మీ ఇద్దరికి వివాహం కాకపోతే వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రేమించే అమ్మాయి కన్నా మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి దొరకడం అనేది అదృష్టంగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళు చాలా సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి వివాహం కాని వారైతే వివాహం చేసుకోండి. అదే వివాహం అయిన వారైతే ఆ స్త్రీ ఎంత అభిమానం పెంచుకున్నా సరే, ఏంటమ్మా అంటే ఏంటి అనేది అంతవరకే ఉండాలి. అంతకు మించి మీరు ఇంకా ఏమీ మాట్లాడొద్దు. మీరు పలకరించడం సరే, కానీ మీకు అంతకు మించి ఏమి తెలిసినా సరే మీరు ఇంకేం మాట్లాడవద్దు. ఎందుకంటే తను ఒక అన్న అనే అభిప్రాయంతో, లేదంటే ఒక తమ్ముడు అనే అభిప్రాయంతో చూడవచ్చు. కానీ లేకపోతే వారికి మీ మీద ఉన్నటువంటి అభిమానంగా పలకరించవచ్చు. ఇంకా మీకన్నా పెద్దవారైతే మిమ్మల్ని ఒక బిడ్డలా చూడవచ్చు. ఎందుకంటే మనల్ని చూస్తున్నారు అని మనం ఒకరిని తప్పుడుగా అనే అభిప్రాయం చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారు ఉంటారండి. ఎందుకంటే వాడికి ఉన్నటువంటి టాలెంట్ని బట్టి, వాడి యొక్క పని బట్టి, అలాగే ఆమె ఆ స్త్రీ కూడా ఏమిటంటే మీ పైన అభిమానాన్ని పెంచుకుని మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా గమనిస్తూ ఉంటుంది. ఆ విషయం మీకు తెలిసి ఉండవచ్చు. ఆల్రెడీ మీరు మాట్లాడి కూడా ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోరు. కాబట్టి మీతో మంచిగా మాట్లాడండి. మీకు సలహాలు ఇస్తుంటే మీరు మాట్లాడండి. ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా మీరు మీకంటే చిన్నదైతే మీ చెల్లెలుగా భావించండి, లేదంటే మీకంటే పెద్దదైతే మీ అక్కలా భావించండి. అంతేకాని ఇంకా పెద్ద ఆవిడైతే చక్కగా ఒక తల్లిలా ఆదరించండి. ఒక స్నేహితురాలులాగా అట్లా మీరు ఆదరించండి. ఇబ్బంది ఏమీ లేదండి. వివాహం కాని వారైతే మాత్రం ఖచ్చితంగా వివాహం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే అలా ప్రేమించేటువంటి ఒక స్త్రీ మీ జీవితంలో ఉండటం అంటే మీకు చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చండి. ఏంటంటే ఎక్కడో ఎవరో తెలియని వారి ప్రేమ కోసం మనల్ని పరిగెత్తి దానికంటే మనల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి ప్రేమ అనేది చాలా గొప్పది. కాబట్టి ఇలా ఉంటే పెళ్లి కాని వాళ్ళైతే మీరు పెళ్లి చేసుకోండి. పెళ్ళైన వాళ్ళైతే ఒక అక్కలా కానీ ఒక చెల్లెల్లా కానీ భావించవచ్చు. ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే ఎంత అభిమానించే మనిషి అయినా సరే మీకంటూ మీ కుటుంబంలో మీకు ఒక భార్య ఉంది, మీ పిల్లలు ఉన్నారు, మీకంటూ ఒక సంసారం ఉంది. కాబట్టి అభిమానిస్తున్నారులే అని చెప్పేసి మీరు కూడా ఎక్కువగా మాట్లాడితే మాత్రం మీరు చులకన వారైపోతారు. అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల మీ కుటుంబంలో మీకు చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరు ఎంత అభిమానించినా ఎంత చేసినా సరే
బయట మనిషి అన్న తరువాత ఆమె మూడో వ్యక్తే కాబట్టి భార్యాభర్తల బంధం అన్నాక ఇంకో వ్యక్తి పరిచయం అనేది మనకు ఎక్కువేమీ కాదు. భార్యాభర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. అంతేకాని ఎవరు ఎంత అభిమానం పెంచుకున్నా సరే ఆ అభిమానాన్ని అభిమానంగా చూపించండి. అంతేకాని దానివల్ల మీ జీవితంలోకి ఎటువంటి సమస్యలను కూడా తెచ్చిపెట్టుకోవద్దు. ఇదొకటి చెయ్యండి. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఎంతోమంది చూస్తూ ఉంటారు, ఎంతోమంది గమనిస్తూ ఉంటారు. అది ఆడవారైనా అవ్వచ్చు, లేదంటే మగవారైనా అవ్వచ్చు. ఎంతమంది కళ్ళు పడ్డతూ ఉంటాయి. అందరి ఆలోచన విధానం అనేది ఒకలాగా ఉండదు కదండి. కొంతమంది మంచిగా చూసేవారు ఉంటారు, కొంతమంది చెడు దృష్టితోనూ చూసేవారు ఉంటారు. ఇలా రకరకాలుగా మనుషుల మనస్తత్వాలు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. కానీ మనం ఏమిటంటే మనం పని కోసం వెళ్ళాము, మనం కష్టపడుతున్నాము కాబట్టి ఆ పని వరకు చూసుకున్నాము, పక్కకు వచ్చేసామా అంతవరకే. కానీ ఎవరు ఎలా ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి చాలా అనవసరమండి. అవన్నీ కూడా మనం ఆలోచిస్తూ కూర్చుంటే మన జీవితంలో ఏమీ చేయలేము, ఏమీ పైకి రాలేము. కాబట్టి ఎప్పుడైనా సరే మనం కష్టపడి నీతి నిజాయితీగా బ్రతికితేనే మనం బ్రతికే బతుక్కి ఒక విలువ అనేది ఉంటుంది. 4 రోజులైనా సరే ఈ మాత్రం ఉండగలుగుతాము. కాబట్టి చెడు దృష్టితో చూసే వ్యక్తిని వాళ్ళది వాళ్ళకే వదిలేసేయండి. మీరేంటి అలా చూస్తున్నారని మాత్రం మనం అడగొద్దు, మనం అడగాల్సిన అవసరమూ లేదు. ఒకవేళ అడిగినా సరే అలాంటి వాళ్ళు అస్సలు మారరు. కాబట్టి ఎవరైనా సరే ఏ స్త్రీనైనా సరే మీరు గౌరవించండి, గౌరవంగా అభిమానంగా మీరు మాట్లాడండి. తను తప్పుడు ఉద్దేశంతో చూస్తుందని ఎక్కడా కూడా మనకి తెలియదు. తను కూడా మిమ్మల్ని అభిమానంగా చూస్తుంది. తను ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీకు చాలా ఉపయోగపడతాయండి. మీరు చేసేటువంటి బిజినెస్లో కానివ్వండి, లేదా ఉద్యోగంలో కానివ్వండి, మంచి సలహాలు ఏమైనా ఇస్తుంటే తీసుకోండి. దానికి మించింది ఏమీ లేదు అని అలా చెయ్యకండి, ఎలా చేయొద్దండి అని ఏమైనా చెప్పింది అనుకోండి, వినండి, తప్పేముంది. దాంట్లో నుంచి మంచి అంటే ఎంతవరకు వినాలో అంతవరకు వినకూడదో అటువంటి అవగాహన ఆలోచన అనేది మీకు ఉండాలి. అలాగే కనుక మీరు చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు. ఆ స్త్రీ వల్ల మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది మీకు ఉండదు. ఇంకా కొంతమందికి భార్య రూపంలో కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. పుట్టింటి తరపు నుంచి ఏమైనా స్థిరాస్తులు రావచ్చు, ఇంకా బంగారము వారి పుట్టింటి వాళ్ళు అది ప్రేమగా పెట్టవచ్చు. అది మీ బిడ్డలకు కానీ మీ భార్యకు కానీ అలా ఏదో ఒకటి మీ వారి యొక్క పుట్టింటి తరపున మీకు ఏదైనా సొమ్ము అందవచ్చు, లేదా ఆస్తులు ఏమైనా మీకు దక్కవచ్చు. ఇలా మొత్తానికి ఈ రాశివారి యొక్క పురుషుల్ని మీరు గమనించినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక స్త్రీ వలన మీకంటూ లాభం అనేది ఉంటుందండి. కాబట్టి ఆ స్త్రీ ఏమిటంటే ఆ స్త్రీ కాబట్టి ఆ స్త్రీ ఏమిటంటే మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. ఆ స్త్రీ బయట వాళ్ళు అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, లేదంటే మీ తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, ఇలా ఎవరైనా కానివ్వండి. కాబట్టి ఆ స్త్రీ వల్ల అనేది మీకు ఇబ్బంది అనేది ఏమీ లేదు. ఇంట్లో వాళ్ళైతే అభిమానించండి, బయట వాళ్ళైతే గౌరవించండి. మీ భార్య అయితే ప్రేమించండి. వివాహం కాని వారైతే చక్కగా వివాహం అనేది చేసుకోండి. మీరు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఈ రాశికి చెందిన వారు స్త్రీలను చాలా బాగా గౌరవిస్తారండి. ఎందుకంటే ఈ రాశికి చెందిన వారు మగవారు ఆడవారిని అస్సలు ఒక మాట కూడా తూలి అనరండి. ఏ పనిలో అయినా సరే కష్టపెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా చూస్తారు. చాలా గౌరవంగా ఆప్యాయతగా చూస్తూ ఉంటారు. రాశికి చెందిన వారు మగవారు భార్యని చాలా ప్రేమిస్తూ ఉంటారు, మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటారు. వారి కోసం మీరు ఎంత కష్టమైనా సరే ఎంత కష్టమైనా సరే చేయటానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడైనా అరిసినా చేసినా కూడా ప్రేమతోనే అరుస్తూ ఉంటారు. అలా మాటల్లో చెప్పాలంటే ఈ రాశివారు ఎంతగానో పేరు పెట్టే అవకాశం అనేది లేదండి. వీరు చాలా మంచివారని చెప్పుకోవచ్చు. వీరిని జీవిత భాగస్వాములుగా పొందటం చాలా అదృష్టమని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు స్త్రీలైనా సరే చాలా చాలా మంచివాళ్ళండి. మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇంకా కష్టాల గురించి అంటారా, కష్టాలు అన్న తర్వాత ప్రతి మనిషికి వస్తూనే ఉంటాయండి, పోతూ ఉంటాయి. పైకి ఎవరు కూడా ఎలా కనిపించినా సరే అవి ఎవరికి ఉండే కష్టాలు వారికే ఉంటాయి కదండి. మనం ఏంటంటే ఆ దైవాన్ని నమ్ముకున్న మనసారా ఆ దైవాన్ని మనం ఆరాధిస్తే కనుక మనకు అంతా కూడా మంచే జరుగుతుందండి.
నిత్యం కూడా మన ఇంట్లో దీపారాధన చేసుకోవడం, అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి రావడం, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రావడం, అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించటం చేయాలండి. సో చూశారు కదండి, ఇలాంటివి చేస్తే మనకు ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పోతుంది, పాజిటివిటీ పాస్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.